హలో ఐటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఒక సెట్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఒక పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాను. థ్రెడ్ వచ్చేసి 24 లైన్స్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి బ్యాంగిల్కి అయితే ర్యాప్ చేసేస్తున్నాను. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నాతో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని అయితే నాకు తెలియచేయండి. చూడండి, ర్యాప్ చేసేటప్పుడు అయితే చాలా నీట్గా ర్యాప్ చేసుకోవాలి. పలచగా ర్యాప్ చేయాలి. ముద్దగా ర్యాప్ చేస్తే కనుక మనం పెట్టే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. మనం ఏదన్నా పర్ఫెక్ట్గా చేస్తే కనుక మనకి చాలా ఆర్డర్స్ వస్తాయండి. మనం చాలా నీట్గా చేసి పెట్టాలి. చూడండి, ఇలా క్రాస్గా అయితే పెట్టాలి. క్రాస్గా పెట్టాలనే చూపిస్తున్నాను నేను మీకు క్లియర్గా చూపిస్తున్నానని అనుకుంటున్నాను. నేనైతే ర్యాప్ చేసుకునేటప్పుడు స్ట్రైట్గా కాకుండా క్రాస్గా అయితే ర్యాప్ చేయండి. బట్ థ్రెడ్ వచ్చేసి పలచగా చుట్టాలి. అప్పుడు వచ్చేసి మీ బ్యాంగిల్ సైజ్ ఏది ఉంటుందో అది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు ముద్దగా చుట్టేస్తే కనుక కొంచెం టైట్ అవుతుంది అంటున్నారు కదా, ముద్దగా చుడితే టైట్ అవుతుంది అండి. అయినా ఈ బ్యాంగిల్ వచ్చేసి ప్లాస్టికే కాబట్టి కొంచెం అయితే సాగుతుంది కాబట్టి సరిపోతుందండి. మీరు ఏ సైజో ఆ సైజే తీసుకోండి. మీరైతే థ్రెడ్ టైట్గా లాగి చుట్టుకోండి. ఎక్కడ లూజ్ అన్నది కనిపించకుండా టైట్గా చుట్టుకోవాలన్నమాట. నేనైతే చాలా పలచగా అయితే చుడుతున్నానండి, చూస్తున్నారు కదా. ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం అయితే రఫ్ చేసేస్తున్నాను. మీకైతే కనుక మీరు ఎవరైనా కస్టమైజ్డ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉందండి. ఆ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీరు ఏ శారీకి మ్యాచింగ్ చేయించుకోవాలనుకుంటున్నారో కూడా నాకైతే పిక్ అయితే క్లియర్గా మెన్షన్ చేయండి. నేనైతే మీ ఆర్డర్ ఫినిష్ చేస్తాను. మీ ఆర్డర్ ఇస్తే మేము ఫినిష్ చేసేసి మీకైతే పార్సల్ చేసేస్తామండి. కాకినాడ వాళ్ళకైతే సిఓడి ఆప్షన్ ఉంది. మిగతా ఊరు వాళ్ళకైతే కొరియర్ ఆప్షన్ ఉందండి. కాకినాడ వాళ్ళకి సిఓడి ఆప్షన్, క్యాష్ ఆన్ డెలివరీ అండి. బ్యాంగిల్స్ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరైతే డబ్బులు అయితే పే చేయొచ్చు. వేరే ఊరు వాళ్ళు అయితే ఏంటంటే పేమెంట్ అయితే ఫస్ట్ చేసేయాలి. ఫస్ట్ చేసేస్తే మేమైతే బ్యాంగిల్స్ మీకు పార్సల్ చేసేసి మేమైతే ట్యాగ్ ఐడి ఇచ్చేస్తామన్నమాట. బ్యాంగిల్స్ మీ ఇంటి వరకు వచ్చే వరకు కూడా బాధ్యత అయితే మేమే తీసుకుంటామండి. అలాగే మీ ఇంటికి వచ్చాక ఒక ఓపెన్ వీడియో అయితే కంపల్సరీ చేయాలండి. బై మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఆ వీడియోలో మాకైతే తెలుస్తుంది. వీడియో తీసి మాకైతే సెండ్ చేయండి. ఓపెన్ చేస్తూ వీడియో తీసి మాకైతే సెండ్ చేయండి. ఇంకా చూడండి, మొత్తం బ్యాంగిల్ అయితే ఇలా రఫ్ చేసేసుకున్నాను నేను. పర్పుల్ కలర్ అనమాట. చూడండి, ఎక్కడ లూజ్గా లేకుండా చాలా పలచగా అయితే చుట్టేసుకున్నాను. నేను ఇంకో 2 బ్యాంగిల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఇప్పటికే లెంతీ అయిపోతుంది వీడియో. మనం మేక్ చేసే వీడియోస్ అన్నీ లెంతీగానే వస్తున్నాయండి. చూడడానికి ఇబ్బంది పడుతున్నారు కదా, అందుకని చెప్పి నేనైతే ముందైతే రెడీ చేసేసుకున్నాను 2 బ్యాంగిల్స్. మీకైతే 1 బ్యాంగిల్ రెడీ చేసి అయితే చూపించాను. ఇప్పుడు వచ్చేసి మెయిన్ బ్యాంగిల్ వచ్చేసి నేను డిజైన్ చేస్తున్నాను. సింపుల్ డిజైన్ అండి. పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే చేస్తున్నాను నేను. వైట్ కొందన్స్ అయితే వాడుతున్నాను నేను. వైట్ స్క్వేర్ షేప్ అయితే నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 6K ఐకేషనల్ కొందన్స్ ఉంటాయి కదండి, అవి అయితే నేను ఇలా పెడుతున్నాను అనమాట. చూడండి, పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి. సగం సగం చూసి అయితే వెళ్ళిపోతున్నారు. పూర్తిగా చూస్తే డిజైన్ అనేది అర్థమవుతుంది అనమాట. పూర్తిగా చూసి ఈ బ్యాంగిల్స్ డిజైన్ ఎలా ఉంది అనేది నాతో కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్.
చూడండి ఇలాగైతే 6 కుందన్స్ అయితే వచ్చినాయి అన్నమాట. చూసారు కదా, ఇదే మళ్ళీ రివర్స్లో మళ్ళీ ఇలా ఫ్లవర్స్ వస్తాయన్నమాట. ఆపోజిట్లో పెట్టాలి. ఇది ఇలా పెట్టాం కదా, ఇప్పుడు ఆపోజిట్లో వచ్చేసి ఇంకో ఫ్లవర్ వస్తుంది. సెంటర్ బ్యాంగిల్ అండి, ఇది సెంటర్ బ్యాంగిల్ వస్తుంది అనమాట. చూడండి ఇలా ఆపోజిట్లో అయితే రావాలి. మళ్ళీ దాని ఆపోజిట్లో మళ్ళీ ఇంకో ఫ్లవర్ వస్తుంది. మొత్తం బ్యాంగిల్ మొత్తం ఇలాగే రన్ అవుతుంది అనమాట. చూస్తే క్లియర్గా చేసుకోండి ఇలాగే ఉందండి. మీరు ఎవరైనా సరే చూస్తే చేసేసుకోగలరు అన్న ఇది అయితే నేను క్లియర్గా చూపిస్తున్నాను. ప్లీజ్ అండి, ఒక రిక్వెస్ట్ వచ్చేసి, ప్లీజ్ మీరు ఎవరు టైంపాస్కి అయితే మెసేజ్ చేయొద్దు. వాట్సాప్లో మెసేజ్ చేయొద్దండి టైంపాస్కి అయితే. మీరు జెన్యున్గా ఆర్డర్ చేసుకుంటేనే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీ ఆర్డర్ అయితే మేము పిక్ చేసుకుంటాం. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్లో అయితే నన్ను అడగండి, నేను చెప్తాను, రిప్లై అయితే ఇస్తాను. చూడండి ఆపోజిట్లో వచ్చింది కదా, మళ్ళీ సేమ్ ఇటువైపు ఆపోజిట్లో మళ్ళీ ఇంకో ఫ్లవర్ రావాలి. చూసండి, మేక్ చేసే వీడియోస్కి అందరూ మ్యూజిక్కే పెడుతున్నారు. మీరు వాయిస్ ఓవర్ ఇస్తున్నారని అడిగారు కదా నిన్న ఎవరో కానీ అడిగారు, వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. మ్యూజిక్ పెడితే కాపీరైట్ కట్ వస్తాయని చెప్పి నేనైతే మ్యూజిక్ యాడ్ చేయట్లేదండి. ఏదో అలా మాట్లాడుతూనే ఉంటున్నాను. ఫ్రీ మ్యూజిక్స్ అయితే ఉంటాయి కానీ నేనైతే పెడదాం అనుకుంటున్నాను, కానీ ఇలా వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. మ్యూజిక్ కన్నా మీకు డీటెయిల్గా చెప్పడం అయితే ఉండాలి కదండి. మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ నేను చెప్పేది, బట్ నేనైతే క్లారిటీగా ఇస్తున్నాను అనుకుంటున్నాను. అందుకండి నేనైతే మ్యూజిక్ యాడ్ చేయడం లేదు. చూసారు కదా, ఇలా అయితే యాడ్ చేసేసుకున్నాను నేను. ఇలా రివర్స్లో ఫ్లవర్స్ రావాలన్నమాట, ఇలా ఆపోజిట్లో రావాలి. ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం అయితే డిజైన్ చేసేసుకోవాలి. చూడండి నేనైతే డిజైన్ చేసేసాను. మొత్తం డిజైన్ చేస్తే ఇంకా లెంత్ అయిపోతుందని చెప్పి మీకు చూపించి మొత్తం అంతా డిజైన్ చేసేసా చూపిస్తున్నానండి. ఎలా అనిపించింది, మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇలా మధ్య మధ్యలో ఖాళీగా ఉంది కదండి, అక్కడ వచ్చేసి నేను రౌండ్ షేప్ కుందన్ అయితే పెడుతున్నాను. అక్కడ 3mm స్టోన్ అయితే పెడుతున్నాను అక్కడ. మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇలా కుందన్స్ అయితే పెట్టేసుకుంటే బ్యాంగిల్ మొత్తం అయితే ఫినిష్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి సైడ్ బ్యాంగిల్ అయితే చేయాలి. సైడ్ బ్యాంగిల్స్ కూడా చేసేస్తే కనుక సెట్ అయితే రెడీ అయిపోయినట్టే. అక్కడక్కడ అలా పెట్టండి, చాలా నీట్గా కనిపిస్తుంది. బ్యాంగిల్ హెవీగా కాకుండా సైడ్ బ్యాంగిల్స్ సింపుల్గా చేయాలి. ఇలా సెంటర్ బ్యాంగిల్ కొంచెం హెవీగా ఉన్నా సరే నీట్గా అంతా అనిపిస్తుంది అనమాట. సెట్ మనం రెడీ చేసుకునేటప్పుడు మన క్రియేటివిటీ అండి, మనకి కొంచెం బాగుంది అనుకుంటే కనుక అలా చేయాలి. చాలా నీట్గా చేసుకుంటేనే లుక్ అనేది కనిపిస్తుంది అన్నమాట.
చూసారు కదండి, ఇలాగైతే పెట్టేసుకున్నాను నేను. కొంచెం హెవీ వర్క్ కాకుండా సింపుల్గా అయితే అనిపిస్తుంది కదా. ఇలాగైతే మీకు ఎలా అనిపించిందో చూడండి. పర్పుల్ మీద వైట్ కుందన్స్ అయితే బాగుంటాయి అని చెప్పి నేనైతే ఇలా ఎంచుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి సైడ్ బ్యాంగిల్ అయితే చేస్తున్నాను నేను. సైడ్ బ్యాంగిల్ ఏమి లేదండి, చాలా సింపుల్గా అయితే చేసుకోవాలి. సెంటర్ బ్యాంగిల్ హైలైట్ అయినప్పుడు సైడ్ బ్యాంగిల్స్ సింపుల్గా ఉంటేనే బాగుంటుంది. చూడండి, మధ్యలో వచ్చేసి నేను కుందన్ అయితే పెట్టాను. అటు ఇటు మాత్రం రౌండ్ స్టోన్స్ అయితే పెడుతున్నాను అనమాట. ఇంతే. ఇక్కడ 4 సైడ్స్ ఇలా పెట్టేసుకుంటే చాలా నీట్గా అయితే కనిపిస్తుందండి. సింపుల్గా ఉంటుంది, అలాగే నీట్గా కనిపిస్తుంది కూడా. సెట్ మొత్తం చూసాక కూడా చూడండి ఎలా ఉంది అనేది, మీకు ఎలా అనిపించింది అనేది. ఫోర్ సైడ్స్ ఈక్వల్గా రావాలి అనుకుంటే కనుక మెటీరియల్ తీసుకున్న వాళ్ళకైతే నేను ఒక పేపర్ ఇచ్చాను కదండి, మీకు ఒక పేపర్ అయితే ఇచ్చాను. మెటీరియల్ తీసుకున్న వాళ్ళకి ఆ పేపర్లో అయితే బ్యాంగిల్స్ 4 సైడ్స్ వచ్చేలాగా ఈక్వల్గా అయితే ఉంటుంది కదండి డిజైను. ఆ డిజైన్ మీద మనం బ్యాంగిల్ పెట్టుకొని 4 సైడ్స్ ఈక్వల్గా ఫస్ట్ అయితే గమ్ అప్లై చేసేయండి. గమ్ అప్లై చేసుకున్న తర్వాత మీరైతే డిజైన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు 4 సైడ్స్ ఈక్వల్గా అయితే వస్తుందండి. నేనైతే ఇందులో చూపించడం మర్చిపోయాను. నేనైతే అలాగే చేస్తానండి, ఈక్వల్గా రావడానికి. మనము మామూలుగా చేసేస్తే కనుక ఎలా ఉంటుందంటే ఒకటి సైడ్కి వెళ్ళిపోతుంది, అలా వస్తుందన్నమాట. మనం ఆ పేపర్ యూజ్ చేస్తే కనుక 4 సైడ్స్ కూడా ఈక్వల్గా వస్తుందండి. మనకు కొంచెం దగ్గరగా కావాలంటే 5 టైప్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది 4 సైడ్సే కాకుండా 5 సైడ్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. చూడండి, నేనైతే ఇలా అయితే పెట్టేసుకున్నాను సైడ్ బ్యాంగిల్స్. చాలా నీట్గా అయితే కనిపిస్తుందండి. సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి 2 బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా చాలా సింపుల్గా పెట్టానండి, మీకైతే అదే చూపిస్తున్నాను నేను. ఇప్పుడు సెకండ్ బ్యాంగిల్ కూడా రెడీ చేస్తున్నానండి. నేనైతే సింపులే కాబట్టి తొందరగా అయిపోతుంది. కొంచెం సైడ్కి వెళ్ళిపోకుండా మాత్రం ఇలాగా హ్యాండ్స్తో అడ్జస్ట్ చేసుకోవాలి. సైడ్కి వెళ్ళకుండా సెంటర్లో రావాలన్నమాట, పర్ఫెక్ట్గా సెంటర్లో రావాలి. మీకు ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి అక్క అని అడుగుతున్నారు. నేనైతే కొంచెం వాట్సాప్లో కూడా నేను ఇలాగే చేస్తానండి. వాట్సాప్ చూసి కూడా నాకైతే ఆర్డర్స్ వస్తాయి. మీకు ఆర్డర్స్ రావాలంటే ఏమీ లేదండి, మనం చేసే వర్క్ నీట్గా ఉంటే కనుక ఆర్డర్స్ అనేవి అవే వస్తాయి. బాగా చేస్తున్నారు అని వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండాలి. మీకు తెలుసున్న వాళ్ళు అందరికీ షేర్ చేసుకోండి. నేను ఎలా చేస్తున్నానని షేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆర్డర్స్ అయితే అవే వస్తాయి అన్నమాట. మనం వాట్సాప్లో పెట్టుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదండి, ఇన్స్టాగ్రామ్తో కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు మనకి ఆర్డర్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఫస్ట్ మనకు తెలిసిన వాళ్ళతోనే స్టార్ట్ చేయండి. వాట్సాప్లో స్టార్ట్ చేస్తే అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరికీ తెలిస్తే అప్పుడు కనుక వస్తాయన్నమాట. మీరు ముందు అలా స్టార్ట్ చేయండి, బట్ వెయిట్ చేయాలి, దేనికన్నా అయితే టైం పడుతుంది. చూడండి, ఫైనల్లీ సెట్ అయితే రెడీ అయిపోయింది. ఎలా అనిపించింది మీకు? బాగుందండి, చాలా సింపుల్గా ఉంది కదా. కాలేజీ గోయింగ్ గర్ల్స్ అయితే ఒక చేతికి వేసుకుని ఒక చేతికి వాచ్ పెట్టుకుంటే చాలా అయితే నీట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.